జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజ కులాంబోధిం చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీకృష్ణ. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 1 చూసుకుంటున్నామమ్మా. దాంట్లో వీడోత్తరోష్ఠోధర ఏవలోభో ధర్మ స్తనో ధర్మపదోస్య పృష్టం కస్థస్య మేట్రం వృషణౌ చ మిత్రౌ కుక్షి సముద్రగిరయోస్తి సంఘా. లజ్జ అతని పై పెదవి, లోభము అతని కింద పెదవి, ధర్మము అతని వక్షస్థలము, అధర్మము అతని వీపు భాగము అయి ఉన్నవి. భౌతిక జగమున సర్వజీవులను సృజించడి బ్రహ్మ అతని జననేంద్రియము మరియు మిత్రావరుణులు జీవికి సంబంధితమై ఉన్నారు. సముద్రము అతని కుక్షి కాగా పర్వతములు అతని ఎముకలై ఉన్నవి. అల్పజ్ఞులకు వారు తప్పుగా ధారణము చేయనట్లు దేవదేవుడు నిరాకారుడు కాడు. సర్వప్రామాణిక వేదవాజ్మయమునందు ధృవపరువబడినట్లు అతడు పరమ పురుషుడై ఉన్నాడు. కానీ అతని వ్యక్తిత్వము మనం ఊహింపగలిగిన దానికి భిన్నమైనట్టుది. అది మనం అనుకుంటే అయిపోవాలి కదా, ఆయన ఏం నిర్ణయించాడో అదే జరుగుతుందన్నమాట. అంచేత అతని వ్యక్తిత్వం మనం ఊహింపగలిగిన దానికి భిన్నమైనటిది. బ్రహ్మదేవుడు అతని జనేంద్రియముగాను, మిత్రావరుణులు అతని శరీర భాగముగాను వర్తింతులని ఇతడు తెలియబడినది. అనగా సర్వదేహాంగములతో అతడు పూర్ణుడై ఉన్నాడు. కానీ అంగములు వివిధ శక్తులను కూడి భిన్నములై ఉన్నవి. కనుక భగవానుడు నిరాకారునిగా వర్ణింపబడినప్పుడు అతని స్వరూపము మన అసంపూర్ణ భావనలో ఉన్నటువంటి స్వరూపం వంటిది కాదని మాత్రమే అవగతము చేసుకొనవలెను. అనగా మనుజుడు కొండలు పర్వతములు కానీ లేదా సముద్రములు ఆకాశము కానీ విరాట్ పురుషుని మహాదేహములోని అంశలుగా కాంచుచు ఆ దేవదేవుని అర్చించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడిచే అర్జునులకు చూపబడిన విరాట్ రూపము నాస్తికులకు ఒక పంతము పలుకుట వంటిది. అది ఆయనకి ఆ విరాట్ రూపాన్ని ఆ కురుక్షేత్ర సంగ్రామంలో మరి అన్నీ నేనే అన్నాడు కనుక నువ్వు కదరా బాబు నేనే అని ఆ దర్శనం ఇచ్చేటప్పటికి ఆయనకి బాగా అవగతమైంది. కాకపోతే మళ్ళీ మధ్యలోకి వస్తారు కనుక అప్పుడప్పుడు బాగా అనిపిస్తూ ఉంటున్నాను, నేనే చేస్తున్నాను అది అమ్మా. తర్వాత నద్యోస్య తనూరుహాణి మహీరుహ విశ్వతనోర్నపేంద్ర అనంతవీర్య స్వసితం మాతరిస్వ గతిర్వయ కర్మ గుణప్రభావ. ఓ రాజా, నదులు, ఆ విరాట్ దేహములోని నాడులు, వృక్షములు, అతని దేహమునందలి రోమములు, అనంత పరాక్రమము గల వాయువు అతని శ్వాస అయినవి. కాలగమనము అతని గతి మరియు ప్రకృతి త్రిగుణముల ప్రతిక్రియలు అతని కర్మలు అయ్యున్నవి. కొన్ని సంప్రదాయముల వారు తుచ్చముగా ఆలోచించినట్లు దేవదేవుడు ఒక జడపాషాణము కానీ క్రియారహితుడు కానీ కాడు. అతడు కాలగమనములో పాటు చరించును. తత్కారణముగా అతడు తన ప్రస్తుత కర్మలతో పాటు భూత భవిష్యత్ కర్మలను గూర్చి ఎరిగియుండును. అతనికి తెలియనిది ఏదీ లేదు. అతని కర్మలే అయినటువంటి ప్రకృతి గుణములు
ప్రతిక్రియల ద్వారానే బద్ధజీవులు నడవబడుతున్నారు. భగవద్గీతలో 7:12 తెలుపబడినట్లు ప్రకృతి గుణములు అతని నిర్దేశమునందే వర్తించుతున్నవి. నిజమునకు ప్రకృతి సిద్ధమైన ఏ కర్మయు గుడ్డిది కానీ అప్రయత్నముగా సిద్ధించినది కానీ కాదు. ఆ కర్మల వెనుకనున్న శక్తి భగవానుని నిర్దేశమే. అనగా భగవానుడు ఎన్నడూ క్రియారహితుడు కాడు. కేవలము ఆ రీతి తప్పుగా మాత్రమే భావింపబడును. ఉన్నతులైన వారి విషయమునందు వలె దేవదేవుడు స్వయముగా ఉనరించవలసినదేదియు లేకున్నను సమస్తము అతని నిర్దేశము ద్వారానే ఉనరింపబడునని వేదములు పలుకుచున్నవి. సాధారణముగా చెప్పబడినట్లు అతని అనుమతి లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. సమస్త విశ్వములు వాని అధిపతులు బ్రహ్మలు కేవలము అతని నిశ్వసిత కాలమంతే నిలిచిందురని బ్రహ్మ సంహిత 5:4-8 అని తెలుపున్నది. అదే విషయము ఇచ్చట ధ్రువపడబడినది. విశ్వములకు మరియు విశ్వముల అందరి లోకములకు ఆధారభూతమైన వాయువు ఆక్షేపణకు అతీతముకు ఏర్పాటునికి కేవలము క్షణమాత్ర శ్వాస అయి ఉన్నది. అనగా నదులు, వృక్షములు, వాయువును గడుచు కాలము అధ్యయనము చేయుట ద్వారా నైనను మనుజుడు నిరాకార భావనచే మోసపోకుండా శ్రీకృష్ణుని ధారణ చేయగలదు. పరమ సత్యపు నిరాకార భావన యందు అతిగా ఆసక్తులైన వారు సగుణ రూపమున ధారణ చేయువారి కన్నను అధికముగా క్లేశములకు గురి ఎగుదురని భగవద్గీత 12:5 యందు తెలుపబడినది. తర్వాత ఈశస్య కేశాన్ విదురం భువాహాన్ వాసస్తు సంధ్యాం కురువర్య భుమ్నః అవ్యక్త ముహూర్తృదయం మనజ్జ సచంద్రమాః సర్వవికారకోశః. ఓ కురుశ్రేష్ఠ, జలవాహములైన మేఘములు అతని శిరోజములు, పగలు లేదా రాత్రి సంధ్యలు అతని వస్త్రము, భౌతిక సృష్టికి పరమ కారణము అతని బుద్ధి అయి ఉన్నవి. సర్వవికారములకు ఆశ్రయముగు చంద్రుడు అతని మనస్సు. తర్వాత విజ్ఞానశక్తిం మహిమామనంతి సర్వాత్మనోంతః కరణం గిరిత్రం అశ్వాస్వతురుష్యస్త్రగజానకాని సర్వే మృగాః పశవః శృణిదేశే. నిష్ఠాతులైన వారిచే స్థిరముగా చెప్పబడినట్లు మహాతత్వమే సర్వవ్యాపియకు భగవానుని చైతన్యమై ఉన్నది. రుద్రుడు అతని అహంకారము, గుర్రము కంచర గాడిద, ఒంటె, ఏనుగు అతని నఖముల అయి ఉన్నవి. అడవి మృగములు, సమస్త పశువులు అతని కటి ప్రదేశమున స్థితమై ఉన్నవి. అది విరాట్ స్వరూపంలో ఏ రకంగా ఉన్నదో మనకు వర్ణిస్తున్నారు. అమ్మా, వయాంసి తద్వ్యాకరణో విచిత్రం మనుర్మనీష మనుజో నివాసః గంధర్వ విద్యాధర చరణాప్సరః స్వరశ్రుతిరసురానీకవీర్యః. వివిధ రకములకు పక్షులు అతని కళా నైపుణ్యమునకు సూచనలు. మానవ పితయగు మనువు అతని ప్రామాణిక బుద్ధికి ప్రతీకయు. మానవులు అతని నివాస స్థానము అయ్యున్నవి. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు వంటి స్వర్గలోకవాసులు అతని స్వరలహరికి ప్రాతినిధ్యం వహింతురు. అసురులు అతని అద్భుత శక్తికి ప్రతినిధులై ఉన్నారు. నెమలి, రామచిలుక, కోకిల వంటి వివిధ కళాత్మక వర్ణమయ పక్షుల యందు శ్రీకృష్ణ భగవానుని రసజ్ఞాన సంబంధమైన భావము వ్యక్తమవుచుండును.
గంధర్వులు, విద్యాధరులు వంటి స్వర్గలోకవాసులు అద్భుతముగా గానము చేయొచ్చు దేవతల మనస్సులను కూడా ఆకర్షింపగలరు. వారి స్వరలహరి భగవానుని స్వరభావనకు ప్రాతినిధ్యం వహించును. అట్టి ఎడ అతడు ఎట్లు నిరాకారుడు కాగలడు? స్వరరుచి, కళాత్మక భావన, శృతి లేనట్టి ప్రామాణిక బుద్ధి ఎన్నవి అతని దివ్య వ్యక్తిత్వపు విభిన్న లక్షణములై ఉన్నవి. మను సంహిత అనున్నది మానవులకు ప్రామాణికముకు న్యాయ గ్రంథమై ఉన్నది. సాంఘిక జ్ఞానం గూర్చిన గొప్ప గ్రంథమైన దానిని ప్రతి మానవుడు అనుసరించవలని ఉపదేశించబడినది. అటువంటి మానవ సమాజము భగవాను వాసస్థానమై ఉన్నది. అనగా భగవదనుభూతి మరియు అతనితో సాహచర్యం కొరకే మానవుడు ఉద్దేశింపబడి ఉన్నాడు. తన నిత్యమగు భగవత్ చైతన్యమును తిరిగి పొంది జీవిత నిజకార్యమును పూర్తి చేసుకున్న కొరకు బద్ధజీవునకు వసకబడిన అవకాశమే ఈ జన్మము. అవసరవంతములో ప్రహ్లాదుడు భగవానుని తగినటువంటి ప్రతినిధి ఉన్నాడు. ఏ జీవుడు కూడా భగవానుని విరాట్ రూపములకు అన్యముగా లేడు. ఆ దివ్య దేహపు సంబంధములో ప్రతి ఒక్కడును ఒక ప్రత్యేక విధిని కలిగి ఉన్నాడు. ప్రతి జీవునకు వసగబడినటువంటి ఆ ప్రత్యేక ధర్మము యొక్క అనుసరణలో కలిగే భంగమే జీవుల నడుమ వైరుధ్యమునకు కారణమై ఉన్నది. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుడితో సంబంధము పునఃస్థాపింపబడినప్పుడు సమస్త జీవుల నడుమ చివరకు అడవి జంతువులు, మానవులను కూడా సంపూర్ణ సమైక్యత నెలకొనగలదు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ సమైక్యతనే మధ్యప్రదేశనంద అరణ్యమందు ప్రదర్శింపజేసిరి. అతడి పెద్ద పులులు, ఏనుగులు, పలు ఇతర క్రూర జంతువులు కూడా శ్రీకృష్ణ భగవాను కీర్తనలో పాల్గొనేవి. సమస్త ప్రపంచ శాంతి స్నేహమునకు అది ఏ మార్గము. తర్వాత బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా విడూరురంగ్రిశ్రిత కృష్ణవర్ణ నానావిధ విద్య గణోపపన్నో ద్రవ్యాత్మక కర్మ వితానయోగ. బ్రాహ్మణులు విరాట్ పురుషుని వదనము, క్షత్రియులు అతని భుజములు, వైశ్యులు అతని గురువులు, శూద్రులు అతని పాదాశ్రితులు అయి ఉన్నారు. పూజార్చులకు సమస్త దేవతలు కూడా అతని యందే ఉన్నారు. కనుక అతని ప్రీత్యర్థమై సాధ్యముకు సంభారములతో యజ్ఞంలో నిర్వహించుట ప్రతి ఒక్కరికి ధర్మమై ఉన్నది. అది మనకి చెప్పిన వాటిలో ఆ బ్రహ్మసు అన్నిటిలో కూడా వేదంలో అన్నిటిలో మనకి చెప్తారు కదా, బ్రాహ్మణులు ఇక్కడ, క్షత్రియులు అక్కడ, వైశ్యులు ఇక్కడ, వీళ్ళు అక్కడ, మొత్తం ఆ విధంగా ఉంది అని చెప్పడానికి ఆ యొక్క మనకు బేస్ అనమాట. దానికి ఏం లేదు, బలానా వేదాన్ని బలానా వాళ్ళు రాశారని ఎక్కడా లేదనమాట. అది ప్రమాణం. అక్కడ ఏకేశ్వరవాదం ఇచ్చట అనుభవ వేద్యముగా సూచింపబడినది. పలు దేవతలకు వివిధ నామములతో యజ్ఞం ఆచరించుట వేదవాత్మయమునందు సూచింపబడినను ఆ దేవతలందరూ దేవదేవుని రూపమునందే ఉన్నారని ఈ శ్లోకమునందు తెలుపబడినది. అది మొత్తం అందరూ ఎక్కడ ఉన్నారని పైన చెప్పింది. దాని ప్రకారంగా వారందరూ కేవలము ఆదిపూర్ణము యొక్క అంశాల వంటి వారే. అదే విధముగా బ్రాహ్మణులు వేదా వివర్గము వారు, క్షత్రియులు పరిపాలక వర్గము వారు, వైశ్యులు వ్యాపార వర్గము వారు, వృద్ధులు ఇతరవారు, సామిక తరగతి అనే మానవ సంఘ వర్ణములన్నీను పరమపురుషుని దేహమునందే కలవు. సాధ్యమగు సంభారములతో వారందరూ భగవాను ప్రీత్యర్థమై యజ్ఞమాచరించవలని ఉపదేశించబడినది. సాధారణముగా ఈ యజ్ఞము నెయ్యి మరియు ధాన్యముతో నిర్వహింపబడును. కానీ కాలగతిలో మనుషులు ప్రకృతిచే వసకబడిన పదార్థములను మార్చుచు పలు రకమైన వాటిని తయారు చేస్తున్నారు. కనుక వారు నెయ్యితోనే గాక తాము తయారు చేసిన వస్తుతరుదానితో సైతము భగవద్వైభవ ప్రచారమునకు యజ్ఞ సూచరించుటను నేర్పవలెను.
అదే మానవ సంఘమున పూర్ణత్వము గొనిరాగలదు. మేధావి వర్గం వారు అంటే బ్రాహ్మణులు పూర్వాచార్యులను సంప్రదించి అట్టి యజ్ఞములకై నిర్దేశమునొసగలరు. పాలకులు అట్టి యజ్ఞ నిర్వహణకు సమస్త సౌకర్యములు సమకూర్చగలరు. యజ్ఞాచరణకు అవసరముకు సంభారములు ఉత్పాది చెందిన వైద్యులు వాటిని యజ్ఞము కొరకై అర్పింపగలరు. ఇక విజయవంతముకు అట్టి యజ్ఞ పరిసమాప్తికై శూద్రులు సమాధానము చేయగలరు. ఈ విధముగా సర్వవర్ణముల వారి సహకారముచే ఈ యుగమునకు ఉపదేశించబడిన సామూహిక హరినామ సంకీర్తనడి యజ్ఞము ప్రపంచ సమస్త జనులు శ్రేయస్సు కొరకై నిర్వహింపవచ్చును. అది తర్వాత ఇయానచారితర విగ్రహస్య యః సన్నివేశః ఖదితో మయా తే సంధార్యతేస్మిన్ వపుషి స్తవిష్టే మనః స్వబుద్ధ్యానయతోస్తి కించిత్. ఈ విధముగా భగవాను స్థూలము భౌతిక విరుద్ధోపభావము నేను నీకు వివరించితని నిజముగా ముక్తిని అభిలషించువాడు తన మనస్సును భగవానుని ఈ రూపం నుండే కేంద్రీకరించవలెను. ఎలయనా భౌతిక జగమునందు దీనికి మించినది వేరొకటి లేదు. అంటే భౌతిక ప్రకృతి అనేది కేవలము తన ఆజ్ఞాను బట్టి మాత్రమేనని పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:10 నిశ్చయముగా వివరించి ఉన్నారు. అది భగవాను శక్తుల్లో ఒకటిగా నుండి అతని నిర్దేశమునందే వర్తించును. పరమ దివ్య ప్రభువుగా అతడు మహాతత్వముపై దృష్టిని సారించినంతనే భౌతిక పదార్థమునందు చలనము కలిగి పరిణామ కార్యములు ఆరు విధములకు క్రమానుగతిని మార్పులుగా వ్యక్తమగును. భౌతిక సృష్టి యందు ఈ విధముగానే నడుచుతున్నది. ఈ రీతిని ఆది కాలములో వ్యక్తముగును అదృశ్యముగుచుండును. అది మనమేమీ చేయటం లేదనమాట. ఇది ఏం చేసినా ఆయనదే. ఆయన యొక్క ఖచ్చితంగా ఆయన ఏది చేయాలనుకున్నదో జరుగుతుంది. మనం అనుకుంటున్నది జరగాలని ఏం లేదు. అది జరుగుతుందనుకో అది కూడా వాడే, జరగలేదనుకో అది వాడితే. అంచేత ఇంకక్కడ ఇంక క్వశ్చన్ లేదనమాట. వారికి అన్నీ వాడే సర్వం. జ్ఞానరహితులకు అల్పజ్ఞులు శ్రీకృష్ణ భగవానుని ఈ అత్యంత శక్తి భావమును అవగతం చేసుకున్న జాలరు. దాని ద్వారానే అతడు సామాన్య మానవుని వలె అవతరించును. భగవద్గీత 9:11 భౌతిక జగత్తులను మనలో ఒకనిగా దేవదేవుని ఆవిర్భావం కూడా ప్రతి జీవులపై అతని నిహేతుక కరుణ ఉన్నది. సమస్త భౌతిక భావనకు అతడు పౌడైనప్పటికీ శుద్ధ భక్తుల ఎరగల అపార కరుణచే అవతరించి దేవదేవునిగా తనను తాను వ్యక్తపరచుకొనును. భౌతిక తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు అణుశక్తి మరియు విశ్వరూపం యొక్క విరాట్ స్థితి అందే అతిగా ఆసక్తులై ఆధ్యాత్మిక అస్తిత్వ తత్వం కన్నను భౌతిక సృష్టిల బాహ్య లక్షణమునకే అధిక గౌరవం సగుదురు. కానీ భగవాను రూపము అట్టి భౌతిక కర్మల పరిధికి అతీతమై ఉన్నది. భౌతిక తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు ప్రతి దానిని తమ స్వంత అనుభవం దృష్ట్యానే ఆలోచింతురు. కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏకకాలమున స్థానికుడును సర్వవ్యాపిను అనే విషయము ధారణకు మిగుల కష్టతరమైనది. వారు భగవాను రూపలక్షణములను అంగీకరింపలేనందున ఆ దేవదేవుడు దయాళువై తన దివ్య రూపం యొక్క విరాట్ లక్షణములను ప్రదర్శించుతున్నారు. ఇచ్చట శీల సుఖదేవ గోస్వామి ఆ రూపమునే విశదముగా వర్ణించను. భగవాను విశ్వరూపమునకు పరముగా వేరొక్కటి లేదని అతడు నిర్ణయించి పలికినాడు. భౌతిక భావనాయుతులకు జనులలో ఎవ్వరును ఈ విరాట్ రూపభావమును మించి ముందుకు పోచాలరు. లౌకిక జనులు మనస్సు సదా చలించును, ఒక భావన నుండి వేరొక భావనకు మార్చుండును. కనుక విశ్వరూపం యొక్క ఏది ఒక భాగము తలచడం ద్వారా భగవాను స్మరింపమని మనుజుడు ఉపదేశింపబడినాడు. తన బుద్ధి ద్వారానే అతడు అరణ్యము, పర్వతము, సముద్రము, మానవుడు, జంతువు, దేవత, పక్షి, పశువు లేదా ఇతరమైన ఏ భౌతిక ప్రపంచపు వ్యక్తీకరణమైనందును
ఆ దేవదేవుని గురించి ఆలోచింపగలడు. భౌతిక సృష్టి అందరి ప్రతి అంశము విరాట్ రూపములో ఒక భాగమై ఉన్నది కనుక చంచలము మనస్సు ఆ రూపమునందు తప్ప అన్యమగు దాని ఎందు లగ్నము కాజాలదు. భగవానుని వివిధ దేహాంగములపై మనస్సును కేంద్రీకరించుడైనది ఈ విధానము నాస్తికముగు దానవ లక్షణములు క్రమముగా నశింపజేసి శ్రీకృష్ణ భగవాను ఎడ భక్తియుత సేవను క్రమముగా వృద్ధి చేయగలదు. ప్రతిదియు సంపూర్ణ తత్వము యొక్క అంశయేందున ఆరంభ దశలో నున్న సాధకుడు భగవానుడు సర్వత్రా ఉన్నాడనడి ఈశోపనిషత్తు మంత్రమును క్రమముగా అనుభూతమనుచుకొనగలడు. ఆ విధముగా విరాట్ రూపము పట్ల ఎట్టే అపరాధమును చేయకుండుటను అతడు నేర్పగలడు. ఇట్టి భగవద్భావము భగవానుని ఆశ్రితమునే ప్రశ్నించడి మనుజుని గర్వమును నశింపజేయగలదు. ఆ విధముగా మనుజుడు సమస్తము దివ్యదేహములోని అంశలే కనుక ప్రతి దాని ఎడను గౌరవం చూపుటను నేర్వగలరు. ఇవాళ ఇది మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో 1వ అధ్యాయంలో మనం ఈరోజు 38 దాకా వచ్చాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధయే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అది మనం ఒక్కొక్క అధ్యాయం వెళ్తున్న కొద్దీ దాంట్లో ఉండే ఆ లోతు అంటే ఏమిటి? తీపి. ఆ తీపిని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తే ఈ భాగవతంలో శ్రీమద్భాగవతంలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. తప్పకుండా మనం అధ్యయనం చేసుకుంటూ ఆ సర్వేశ్వరుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం చేసుకోవటం కాదు, మీరు అడగడం నేను చెప్పడం కాదు. నేనే వాడు, మీరెవరు, అంతా వాడే. మళ్ళీ వాడు ఉన్నప్పుడు వాడే చేస్తున్నాడు. అలాగే అనుకుని సాగిద్దాం అమ్మా. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.